అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన ఒక సబ్జెక్టు ఇంటెలిజెన్స్ సంబంధించిన కీని విత్ ఎక్స్ప్లెనేషన్తో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కీ మొత్తం చెప్తాను. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఈ పేపర్ అనేది క్యూ కోడ్కి సంబంధించిన పేపర్ క్యూ. సో PQRSలో సెకండ్ అనమాట క్యూ కోడ్. సో ఈ పేపర్ కోడ్ క్యూ వాళ్ళకు డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. క్యూ కాని వాళ్ళు అంటే పీ కానీ ఆర్ కానీ ఎస్ కానీ ఇలాంటి కోడ్స్ ఉండేవాళ్ళు ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ చెక్ చేస్తే దాన్ని బట్టి ఆన్సర్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దానికోసమనే నేను సొల్యూషన్ చెప్పేటప్పుడు ఏంటంటే మీకు ఫాస్ట్ మోడ్లో పెడతాను, అంటే మనకు టైం సేవ్ అవ్వడం కోసమని. కొంచెం మీరు అది ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ 76th క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద 76th క్వశ్చన్? కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ అనమాట. సో BDF GIK అయితే LNP ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో దీని సొల్యూషన్ ఎలా చెప్తాను చూడండి. BDF అనేది GIK అయితే LNP అనేది ఏమవుతుంది అని అడిగాడు. సో BDFలు అనేవి మనకి ఆల్ఫబెట్స్ అండ్ నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే B నెంబర్ 2 అవుతుంది అనమాట. A1 B2 C3 అలా చూడాలన్నమాట. సో ఇది 2, ఇది 4, ఇది 6 అవుతుంది అనమాట. అలాగే GIK అనేది G, మీరు EFG కాబట్టి G అనేది 7 అవుతుంది, I 9 అవుతుంది, K 11 అవుతుంది. అలాగే LNPలో L 12 అవుతుంది, N 14 అవుతుంది, P 16 అవుతుందండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 7 అయింది అంటే +5 అయింది, +5 ఓకేనా. అలాగే 4 9 అయింది +5, 6 11 అయింది +5, అన్నిటికీ +5 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా 12 + 5 యాడ్ చేయాలన్నమాట, 17, 14 + 5 19, 16 + 5 21 అనమాట. 17 19 21 ఉండే నెంబర్స్ అనమాట. 17 ఎవరు? Q. నెక్స్ట్ ఏంటి? R S T కదా. సో S అనేది 19 అవుతుంది, T 20, U 21. సో U అనేది 21 అవుతుంది. సో QSU అనేది ఆన్సరు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, QSU అనేది ఆన్సర్, ఆప్షన్ 2 అవుతుంది. ఇది 76th క్వశ్చన్ సొల్యూషన్ అనమాట. సో 76th క్వశ్చన్ అనేది ఇది క్యూ కోడ్ వాళ్ళకి మాత్రమే. 76లో ఈ క్వశ్చన్ ఉంటుంది. P వాళ్ళకి కానీ R వాళ్ళు S వాళ్ళకి వేరే నెంబర్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి ఓకేనా. నేనేంటంటే ఎలా చేయాలి అనేది మాత్రమే చెప్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మీకు చాలామంది కీ చెక్ చేసుకుంటారు, జస్ట్ ఎలా చేస్తే అది వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. క్లాస్లో ఎలాగో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇలాంటివి చేసాం కదా, ఒకసారి మనం అలాగా రిపీట్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ అయి చాలా రోజులు అయింది కదా, అంత ఫ్రీ అయిపోయింటారు ఇప్పటికే. స్కూల్స్లో కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు, అందుకోసం జస్ట్ మీ ఫ్రీ టైంలో చూస్తారని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇక్కడ వర్డ్స్ కొన్ని ఇచ్చారు, అవి ఇంగ్లీష్ డిక్షనరీలో వచ్చేటట్టు, ఆర్డర్లో వచ్చేటట్టు మనము అరేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లెటరు ఏంటి? క్లాకు, B కౌంట్, C చెస్ట్, D కెమెరా అండ్ E సైకిల్ అనమాట. సో ఈ లెటర్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్లు అందరికీ C అనమాట. సో అన్నీ Cతోనే స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఏది ముందు పెట్టాలి అనేది మనకు కన్ఫ్యూజన్ కాబట్టి సెకండ్ లెటర్లకు ఇప్పుడు వెళ్దాం. సెకండ్ లెటర్లో LOHAY అనమాట. ఇందులో లీస్ట్ అంటే ఫస్ట్ వచ్చేది అనమాట. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటి? LOHAYలో ఏది ముందు వస్తుంది? ఏ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. D అనేది ఫస్ట్ వెళ్తుంది. లేకపోతే మీకు అర్థమైపోద్ది, LOHYలో Y లాస్ట్కి వస్తుంది కాబట్టి ఇది లాస్ట్ ప్లేస్, అంటే 5 కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. సో ఫస్ట్ D ఉండి లాస్ట్లో E ఉండేది ఏది? ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటారు. ఆప్షన్లో ఫస్ట్ D ఉండి లాస్ట్లో E ఉండేది ఏంటి? ఆప్షను థర్డ్ అనమాట. థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ D లాస్ట్లో E. కావాలంటే చెక్ చేసుకోండి. సెకండ్ ఎవరు వస్తారు? LOHYలో ఎవరు వస్తారు? సెకండ్ H వస్తుంది కదా, అంటే సెకండ్ D వచ్చిందా లేదా? DC వచ్చిందా రాలేదా? థర్డ్ L వస్తుంది కదా. సో ఇది థర్డ్ అనమాట, అంటే DCA అవుతుంది. ఇగో ఫోర్త్ ఏమవుతుంది? B వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఫోర్త్ అనమాట. సో DCA BE అనేది ఆన్సర్ అవుతుంది. అలా చెక్ చేసుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 78 క్వశ్చన్ అనేది చూస్తే మనకి ఇఫ్, ఇది ప్రింటింగ్ కొంచెం బ్లర్గా ఉంది, అందుకోసం నేను క్వశ్చన్ పేపర్లో చదువుతాను. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ అండ్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అండ్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25 - 5? యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే 25 - 5 + 10 ఇంటూ 5 డివైడెడ్ బై 5, ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ నెంబర్ రాసుకుంటారు 25. సో మైనస్ ప్లేస్లో ఏం వేసుకోవాలి? ఇంటూ వేసుకోవాలి, ఇంటూ 5 వేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది ఇక్కడ ఏంటి? మైనస్ అంట.
సో -10. నెక్స్ట్ ఇంటూ ఇచ్చాడు, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, సో డివైడెడ్ బై 5 వేసుకుంటారు. నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అండి, సో +5 ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఇంటూ అంటే ఇది మరి చేయరండి, ఇది ఇంకా ఉండదు, ఆ సైన్లన్నీ చేంజ్ అయిపోయి ఇది చేయాలి. ఇందులో బాడ్మాస్ రూల్ అప్లై చేసుకోవాలి, బ్రాకెట్స్ లేవు, ఫస్ట్ డివిజన్ చేయాలి. 10 డివైడెడ్ బై 5 అంటే 2 అనమాట. సో 25 ఇంటూ 5 -2 + 5 అనమాట. నెక్స్ట్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ముందు ఇంటూ చేయాలి డిమాస్ రూల్ ప్రకారం. 25 5 125 -2 + 5 అనమాట. నెక్స్ట్ అడిషన్ చేయాలి, 125 5 130, తర్వాత -2 వేయాలి. 130లో -2 చేస్తే 128 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట, 128. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ 78th క్వశ్చన్ అనమాట. మీకు వేరే దాంట్లో ఉంటే మీరు చూసుకోండి. 79th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. A man said to a lady, your mother's husband's sister is my aunt. How is the lady related to the man? సో ఇప్పుడు ఆ లేడీ అనేది మ్యాన్కి ఏ రకంగా రిలేట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు అండ్ ఒక లేడీకి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ లేడీ అనుకుందాం, ఈ లేడీ. సో ఆ లేడీకి ఆ మ్యాన్ ఏమని చెప్తున్నాడంటే, యువర్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్, వాళ్ళ మదరు. సో లేడీ వాళ్ళ మదర్, ఈవిడ వాళ్ళ మదరు. యువర్ మదర్స్ హస్బెండ్ మదర్ తాలుగా హస్బెండ్, యువర్ మదరు హస్బెండ్ అంటే ఫాదర్ అవుతారు ఈ లేడీకి, ఓకేనా, ఫాదరు. సో హస్బెండ్ని మనం బాక్స్లో పెడదాం, ఫాదర్ అవుతారు. యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్, వీళ్ళ అంటే వీళ్ళ హస్బెండ్ తాలూకి సిస్టర్ అనమాట. హస్బెండ్కి వాళ్ళకి ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ సిస్టరు ఈజ్ మై ఆంట్. ఈవిడ ఈ మ్యాన్కేమో ఆంట్ అవుద్దంట. ఈ సిస్టరు ఎవరు, ఈ లేడీ వాళ్ళ మదర్ తాలూగా హస్బెండ్ వాళ్ళ సిస్టరు ఈయనకి, ఈ మ్యాన్కి ఏమవుద్దంట, ఆంట్ అవుద్దంట, ఓకేనా. సో ఈవిడ ఈయనకి ఆంట్ అవుతుంది. ఆంట్ ఎందుకు అవుతుంది, ఆంట్ అవ్వాలంటే కింద వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నారు సార్ అంటే, ఆంట్ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ అండి, 5 జనరేషన్ వాళ్ళు కాబట్టి వీళ్ళ కింద జనరేషన్. ఈ లేడీ కానీ వీళ్ళు కానీ కింద జనరేషన్. వీళ్ళందరూ మదరు ఫాదరు వాళ్ళ సిస్టర్స్ అందరూ వాళ్ళదో జనరేషన్, వీళ్ళు పిల్లల జనరేషన్ అనమాట, సెకండ్ జనరేషన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు మ్యాన్. లేడీ ఈయనకి ఏమవుతారు అని అంటే, అయితే సిస్టర్ అవ్వాలి, లేదంటే డాటర్ అవ్వాలి. డాటర్ అయ్యే ఛాన్స్ లేదు, వీళ్ళిద్దరూ సేమ్ జనరేషన్, ఓకేనా. మదర్ అంటే నెక్స్ట్ జనరేషన్, గ్రాండ్ మదర్ ఇంకా అవరు కాబట్టి సిస్టర్ అవుతుంది అనమాట. సిస్టర్ ఈజ్ ఆన్సర్, ఓకేనా, అర్థమైందా. క్వశ్చన్ నెంబర్ 80 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 80 చూస్తే, ద ఫస్ట్ 2 terms ఆర్ రిలేటెడ్ ఇన్ సమ్ వే టు ఎస్టాబ్లిష్ ద సిమిలర్ రిలేషన్ విత్ ద థర్డ్ టర్మ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. సో ఇక్కడ C6X అనేది E10Vతో కంపేర్ చేశాడు. మీరు బాగా చూస్తే C6X అనేది E10Vతో కంపేర్ చేశాడు. సో C నంబర్ ఈజ్ 3 అండ్ X నంబర్ ఈజ్ 24 అనుకుంటాను, 24 అండ్ E 5 అయింది అండ్ V వాట్ ఈస్ V నంబర్, VWX ఐ థింక్ 22 అవుతుంది. P ఈజ్ 20, 21U 22V అవుతుంది. సో వాట్ యూ అబ్జర్వ్, ఈ 3 అనేది 5 అయింది అంటే +2 అయింది, ఇది 6 10 అయింది అంటే +4 అయింది. ఇక్కడ 24 అనేది 22 అయిందంటే -2 అయింది. +2 +4 -2 అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటి చూడాలి, G14T అనేది చూడాలి. G నెంబర్ ఏంటవుతుంది, E5, F6, G7 అవుతుంది. T అనేది 20 అవుతుంది. సో అలా మనము దీనికి 2 యాడ్ చేయండి, 7 + 2 చేయండి, 9. సో 9 ఉండేది ఏంటి, వాట్ ఈస్ ద 9 నెంబర్, I అవుతుంది, IJ కదా. సో 9 అనేది I అవుతుంది. సో 14కి +6కి +4 చేశారు కదా, 14 కూడాను +4 చేయండి అంటే 18, I 18 రావాలి. నెక్స్ట్ ఇది 24లో 22 అంటే -2 అయింది కాబట్టి ఇక్కడ కూడా -2 చేసేయండి అంటే 18 రావాలి. సో 18 ఎవరు, O 15, P 16, Q 17, R 18 అనమాట. సో I 18R అనేది ఆన్సర్ అవుతుంది. I 18R ఆప్షన్ 3లో ఉంటుంది అనమాట, I 18R. మీరు బాగా అప్ చేస్తారు, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇది కంపేర్ చేయాలి. ఇలా చేస్తేనే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే ఏదేదో ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడే ఇది చెరపట్లేదు, ఎవరికైనా యూజ్ అవుతుందని. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ క్యాన్ బి మేడ్ ఫ్రమ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ నుంచి మనం
యూజ్ అయ్యే ఒక లెటర్ తీయాలి. ఇంట్రెస్ట్ నుంచి ఏమొస్తుంది చూడండి, TORN అనేది అవదు. ఎందుకు అవదంటే ఓ అనేది ఉందన్నమాట, ఇందులో ఇంట్రెస్ట్లో ఓ లేదు. TRM అనేది నెక్స్ట్ కూడా అవదు, ఎందుకంటే ఎం అనేది పైన లేదు. ఓకే, SINKలో కే లేదు. సో మరి ఏముంది, NEST అనేది దీంట్లో ఉంది కాబట్టి ఆన్సరు నెక్స్ట్ అవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దట్ ఈజ్ 81 అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 82 చూద్దాం. క్వశ్చన్ చూస్తే 82, స్టడీ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ సీక్వెన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. లెఫ్ట్ అండ్ రైట్ MRSTV SPBYNGQJ. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది సెవెంత్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. చూడండి మళ్ళీ క్వశ్చన్ చూడండి, విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది సెవెంత్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ ఎవరు, దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్. దీని నుంచి సెవెంత్ చూడండి, 1 2 3 4 5 6 7. ఓకేనా, దీనికి రైట్లో సెకండ్ చూడమన్నాడు. రైట్లో, రైట్ అంటే మళ్ళీ ఇటువైపు చూడాలి. రైట్లో సెకండ్ అంటే ఇదిగోండి, ఇది వస్తుంది, వై వస్తుంది. సో వై ఈజ్ ద ఆన్సర్ అనమాట దీనికి. సో వేర్ ఈజ్ వై, ఫోర్త్ ఆప్షన్లో వై ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా, రైట్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. రైట్ సైడ్లో రైట్ నుంచి సెవెంత్కి మళ్ళీ సెకండ్ రైట్ అన్నాడు. రైట్ నుంచి 7th P అవుతుంది, దానికి సెకండ్ రైట్లో ఎవరున్నారు, మళ్ళీ వై అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 83 క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ బిఫోర్ ద లెటర్ O ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇంటర్నేషనల్ అనే వర్డ్లో మనకి ఓ ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయన్నారు. ఓ ఇదండి, ఓ ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 అనమాట. సో 9 లెటర్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద ఆన్సర్. 9 ఈజ్ ద ఆన్సర్. దీనికి ఏదో కష్టపడిపోవాల్సిన అవసరం అయితే లేదు, బట్ చాలామంది ఏవేవో ఊహించుకొని ఉంటారు, అదైతే అవదు. సో 84 మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇదిగోండి. దీనికి మిర్రర్ ఇమేజ్ అడిగారండి, వెరీ ఈజీ క్వశ్చన్. సో మిర్రర్ ఇమేజ్ ఏంటి, మనకి మిర్రర్ ఇమేజ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో రైట్లో షేడింగ్ ఉంది కాబట్టి అది లెఫ్ట్ షేడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇగో రైట్లో ఉండే సర్కిల్ అనేది లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్లో ఉండే స్క్వేర్ అనేది రైట్కి వస్తుంది అనమాట. ఇలాంటి షేప్ ఏ ఆప్షన్లో ఉంటే అదే అవుతుందండి. సో ఇలాంటి షేప్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్లో 1లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. మిర్రర్ ఇమేజ్ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తుంటారు, నవోదయ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా చేస్తుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ 85 క్వశ్చన్. సమ్ ఆఫ్ ది లెటర్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద గివెన్ సిరీస్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది మిస్సింగ్ లెటర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ టు కంప్లీట్ ద సిరీస్. ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనం ఏంటి వేయాలి అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ XY డాష్ ఇచ్చారు, మళ్ళీ X డాష్ Z ఇచ్చారు, XY డాష్ Z, XY డాష్ XY డాష్ XY డాష్ ఇచ్చారు. మీరు ఇక్కడ సిరీస్ అనేది మనం చూసుకున్నట్లయితే XYZ వస్తుంది, XYZ రావాలన్నమాట. ఫస్ట్ దాంట్లో X అనేది రావాలి, ఫస్ట్ డాష్లో. నెక్స్ట్ డాష్లో Y అనేది రావాలి, సారీ ఫస్ట్ డాష్లో Z వస్తుంది, నెక్స్ట్ డాష్లో Y వస్తుంది, నెక్స్ట్ Z అనమాట. Z ఆప్షన్ ZYZZZ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు చూడండి, మీరు వేసి చూడండి మీరు కావాలంటుంది. అలా మీరు ZYZZZ ఆ ఫిలప్స్లో వేస్తే XYZ వస్తుంది అనమాట. సో అది 85 అనమాట. 86 చూస్తే AB DG HM MT, A1 B2 D4 G EFG అనమాట, G7 H8 M 13 T20. సో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 1 2 4 7 8 13 13 20. సో ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ 4 అండి, అంటే +3 అయిందండి. నెక్స్ట్ 8 అంటే +4 యాడ్ అయిందండి. నెక్స్ట్ ఏం యాడ్ అయింది, 8 13 అయింది, అంటే +5 అయింది. 13 ఏమవ్వాలి, +6 యాడ్ అవ్వాలండి. అర్థమైంది మీకు, +3 +4 +5 +6 అంటే 13 + 6 ఎంత, 19 అవ్వాలి. 19 ఎవరు, 19 నెంబర్ ఎవరు, ఎస్తో వచ్చేది ఇక్కడ చూసుకుంటే మీకు ఆప్షన్ 2 అనేది అవుతుందండి, SB అవుతుంది. మీరు ఇది మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ లెటర్ S వచ్చింది కాబట్టి సెకండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్.
వీటిలో నుంచి ఆడ్ వన్ అవుట్ చూడాలి. ఎర్త్, సన్, మెర్క్యూరీ, వీనస్. ఇందులో ఎర్త్ ఏమవుతుంది అని అంటే ప్లానెట్, మెర్క్యూరీ ప్లానెట్, వీనస్ ప్లానెట్, మరి సన్ స్టార్. సో ఆడ్ వన్ అంటే డెఫినెట్గా ఉండేదే కదా. సో సన్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో కరెక్ట్ ఆల్టర్నేటివ్ చూడమన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏంటి సిరీస్ అని అంటే 1, 3, 7, 15, 31. చూడండి, 1 2 జా 2 + 1 అనమాట, 3 అయింది. 3 2 జా 6 + 1 7 అయింది. 7 2 జా 14 + 1 15 అయింది. 15 2 జా 30 + 1 31 అయింది. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, 31 2 జా చేయాలి, 62 + 1 వేయాలన్నమాట. 63 ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్, 63. ఓకేనా, 63 ఈజ్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూద్దాం. 89th క్వశ్చన్ ఏంటి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ దేర్ డ్యూరేషన్. వాటి డ్యూరేషన్ బట్టి అసెండింగ్ ఆర్డర్లో చేయమన్నాడు. ఏంటి అంటే అవరు, వీక్, సెకండ్, డే అండ్ మినిట్. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కదా. ఇందులో స్మాల్ ఎవరు, సెకండ్ కదా. సో సెకండ్ అంటే ఎవరు, సి అనమాట. తర్వాత సెకండ్ తర్వాత వచ్చేది ఏంటి అని అంటే మినిట్ అండి, ఈ అవుతుంది. మినిట్ తర్వాత ఏమొస్తుంది, సెకండ్ పోయింది, మినిట్ పోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, హవర్, వీక్, డే ఉంది కాబట్టి హవర్ అండి, సిఈఏ. ఓకేనా, సిఈఏ ఆప్షన్స్లో సిఈఏ ఎక్కడ ఉంది, నేను ఇంకా మొత్తం చూడను. మొత్తం చూడాలనుకున్నా చూడొచ్చు. నెక్స్ట్ డి అవుతుంది, డే అవుతుంది. నెక్స్ట్ బి అవుతుంది, వీక్ అవుతుంది. సిఈఏ డిబి, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ అనమాట. సిఈఏ డిబి అవుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ 89. నెక్స్ట్ 90th క్వశ్చన్. వాట్ ఈజ్ 90th క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వై సన్. ఎక్స్ అంటే బ్రదరు, ఎవరికి బ్రదరు, ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వై సన్. సన్ ఆఫ్ వై సన్ అంటే వై ఈడు, వాడి సన్ ఈడు, వాడి సన్ ఈడు, వై సన్ యొక్క సన్ వీడు, వై సన్ యొక్క సన్ ఈడు, వీడు సన్ ఆఫ్ వై సన్ అనమాట. వీడు సన్ ఆఫ్ వై సన్. ఓకేనా, ఇప్పుడేంటి, ఎక్స్ ఈజ్ బ్రదర్ ఎవరికి, ఈ వై సన్ యొక్క సన్కి బ్రదర్ అంటే వీడికి బ్రదర్ ఈడు, ఎక్స్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై. ఎక్స్ అనేవాడు వైకి ఏమవుతాడు, ఎక్స్ అనేవాడు వైకి ఏమవుతాడు, ఈ సన్ వైకి గ్రాండ్ సన్ అవుతాడు. అలాగే ఎక్స్ కూడాను గ్రాండ్ సన్నే అవుతాడు. సో ఆన్సర్ ఈజ్ గ్రాండ్ సన్, ఆన్సర్ ఈజ్ గ్రాండ్ సన్ అవుతాడు అన్నమాట. ఓకేనా, ఇలా మీరు వేసుకుని ఉంటారు ప్రాక్టీస్ చేసినప్పుడు, నాకు తెలిసి అలా వేస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 91 క్వశ్చన్. 91 క్వశ్చన్ అనేది చాలా ఈజీ క్వశ్చన్. మీరు ఇక్కడ ఈ బాక్స్ మీరు బాగా క్లియర్గా చూసుకున్నట్లయితే పీసులుగా 4 పీసులు చేశాడు. బాగా చూడండి, ఇలా 4 పీసులు చేశాడు. ఇందులో 18 - 15 చేశాడు, 3 వస్తుంది. ఆ 3 ఎక్కడ వేసాడు. నెక్స్ట్ 17 - 12 చేశాడు, 5 వస్తుంది. ఆ 5 ఎక్కడ వేసాడు. 14 - 10 చేశాడు, 4 వస్తుంది. ఆ 4 ఎక్కడ వేసాడు. నెక్స్ట్ 24 - 20 చేయాలి. 24 - 20 ఈజ్ హౌ మచ్, 24లో 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది కదా. ఆ 4ఏ ఆప్షన్ అనమాట. దిస్ ఈజ్ ద ఆప్షన్. 91 ఆన్సర్ ఈజ్ ఆ 4th ఆప్షన్, 4లో ఉందన్నమాట. ఓకేనా, అది 91. నెక్స్ట్ చూస్తే 92. వాట్ ఈజ్ 92 క్వశ్చన్. ఇది కూడాను ఎనాలజీయే. ఏంటి, ప్లే, PLAY, ప్లే అనేది ALYP అయ్యింది. ప్లే అనేది ALYP అయితే గేమ్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. గేమ్, GAME, గేమ్. ఓకేనా, ఇది బాగా అబ్జర్వ్ చేస్తే పి అనేది ఫస్ట్ ఉండేది, లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ జీ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి లాస్ట్కి వచ్చేయాలి. ఓకేనా, సో లాస్ట్లో జీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉండే ఏ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉండే ఎం అనేది ఫస్ట్ ప్లేస్లోకి రావాలి. ఎమ్, జీ, ఫస్ట్ ఎం ఉండాలి, లాస్ట్లో జీ ఉండాలి. మధ్యలో ఉంటాయి, అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఆ మధ్యలో అవన్నీ చూస్తే మనకు టైం వేస్ట్ అనమాట. ఎగ్జామినేషన్ అంటే మనకు టైం సేవ్ చేయాలి కదా. టైం మేనేజింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ ఎం ఉండాలి, లాస్ట్ లెటర్ జీ ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 93 క్వశ్చన్. ద ఫస్ట్ 2 terms ఆర్ రిలేటెడ్ ఇన్ సమ్ వే టు ఎస్టాబ్లిష్ ద సిమిలర్ రిలేషన్ విత్ ద థర్డ్ టర్మ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. ఇది కూడా ఎనాలజీ లాంటిది. సో మనం చూసుకున్నట్లయితే BA3, DB6, FC9. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. BA3, B అంటే 2, A అంటే 1, 3 ఇచ్చాడు. DB6, D is 4, D is 2. యాక్చువల్గా 2 + 1 3 అవుతుంది, 4 + 2 6 అవుతుంది. అలా కూడా చూడవచ్చు. నెక్స్ట్ FC9,
ఎఫ్ సి 9, ఎఫ్ ఈఎఫ్ ఎఫ్ ఈజ్ 6, సి ఈజ్ 3, 6 + 3 9. ఓకేనా? సో మీరు చూడొచ్చు 2 తర్వాత 4 తర్వాత 6 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? 8 వస్తే సరిపోతుంది కదా. వాట్ ఈజ్ 8? 8 తర్వాత ఏంటి వస్తుంది? 8 ఎఫ్ జి హెచ్ ఈజ్ 8 అనమాట. హెచ్తో స్టార్ట్ అవ్వాలి. సో హెచ్ 8. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 3 6 9 అంటే 3 టేబుల్. నెక్స్ట్ 12 వస్తుంది. హెచ్ 12 చివరిలో. ఫస్ట్లో హెచ్ రావాలి, లాస్ట్లో 12 రావాలి. ఏంటి? ఇదిగోండి ఆప్షన్ 4 హెచ్డి 12. ఆప్షన్ 4 అనేది అయిపోద్ది అనమాట. మధ్యలో డి ఎలాగ వస్తుంది? ఏ బి సి కదా, 1 2 3 కదా, 4 డి అనమాట. అది హెచ్డి 12 ఈజ్ ఆన్సర్ అనమాట. ఓకేనా? 93 క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. 54 చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీరు చూడొచ్చు ఇక 16 25 9 అనమాట ఇచ్చాడు. అంటే 25లో 16 మైనస్ చేస్తే 9 అనమాట. అలాగే 49లో 36 మైనస్ చేస్తే 13. అలాగే 121లో 100 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 21 అనమాట. సో 21 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 95 కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ. ఇరాక్ దినార్, యుఏఈ. ఇరాక్ అంటే ఒక కంట్రీ అనమాట. దినార్ అనేది ఆ కంట్రీ యొక్క కరెన్సీ. సో ఇరాక్ కరెన్సీ దినార్ అయితే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఒక కంట్రీ ఉంటుంది అనమాట. ఆ కంట్రీ తాలూకా కరెన్సీ అనేది కావాలి. ఆ కంట్రీ కరెన్సీ ఏంటవుతుందంటే దిర్హం అండి. దిర్హము చాలా వాల్యుబుల్ కరెన్సీ అనమాట. మన కరెన్సీ కంటే అది కొంచెం 13 or 14 టైమ్స్ ఎక్కువ ఉంటుందని నేను విన్నాను. ఓకేనా? దట్ ఈజ్ 95 క్వశ్చన్. 95 క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ దిర్హం అనమాట. 3 అవుతుంది. సో 96 ఇది సిరీస్ అనమాట. 0 2 6 12. సో 0 2 అనేటప్పటికి 0కి 2 అనేది +2 అనమాట. 2 6 అనేది +4 అవుతుంది, +6 అవుతుంది, +8 వేయాలండి. 12 + 8 వేయాలన్నమాట. 0 అండి. 0 + 2 చేస్తే 2 వస్తుంది. 2కి +4 చేస్తే 6 వస్తుంది. 6కి +6 చేస్తే 12 వచ్చింది. ఓకే, 12కి ఇప్పుడు ఏం చేయాలి? +8 చేయాలి, 20 వస్తుంది. 20కి +10 చేస్తే 30 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 20 ఈజ్ ఆన్సర్ అండి. 20 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97. ఇది మీకు సిరీస్ అండి, ఫిగర్ సిరీస్ అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇగో నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇక్కడ వేస్తాను, కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ. ఫస్ట్ నార్త్లో ఉండేదండి, తర్వాత ఈస్ట్కి వచ్చిందండి. అంటే 90 degrees తిరిగిందండి. నెక్స్ట్ వెంటనే నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయిందండి. అంటే మళ్ళీ 45 degrees మళ్ళీ రిటర్న్ వెళ్ళిందండి. అంటే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ క్లాక్ వైజ్లో 90కి వచ్చి యాంటీ క్లాక్ వైజ్లో 40కి వెళ్ళిందండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 4th ఫిగర్ చూడండి, మళ్ళీ క్లాక్ వైజ్లో 90కి వచ్చిందండి. అంటే సౌత్ ఈస్ట్కి వచ్చింది కదండి, సౌత్ ఈస్ట్ కదా. క్లాక్ వైజ్లో 90కి వస్తే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో 45కి వెళ్ళాలి కదండి. యాంటీ క్లాక్ వైజ్లో 45 అంటే సౌత్ ఈస్ట్ 45 మళ్ళీ ఈస్టే వస్తుందండి. ఇక్కడికి వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 98 క్వశ్చన్ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే నేను కౌంట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ అండి. ఇది ట్రయాంగిల్ కాదు, స్క్వేర్ అయిపోయింది. 6 ట్రయాంగిల్స్ తెలిసిందే కదా. నెక్స్ట్ బాగా చూడండి, ఇదిగోండి ఇది 7 ట్రయాంగిల్స్ అండి. ఇది 7th. మళ్ళీ ఇది చూడండి 8th. ఇది 7, ఇది 8 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ అండి 9. అలాగే ఇదో ట్రయాంగిల్ అండి 10. సో టోటల్గా 10 ట్రయాంగిల్స్ అనమాట. ఆప్షన్ 2 అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 99th క్వశ్చన్ చూడండి. 99th క్వశ్చన్ ఎనాలజీ, ఫిగర్ ఎనాలజీ అనమాట. ఫస్ట్ ఈ 2 పిక్చర్ చూస్తే ఈ షేడింగ్ అనేది ఇక్కడ ఇలా ఉండేది, నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చింది, జస్ట్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. ఇక్కడ కూడాను షేడింగ్ అనేది ఇలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలి కదా. సో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ 3. 99 ఈస్ 3 అనమాట. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ అండి, 100 క్వశ్చన్. చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆడ్ వన్ అవుట్ ఏంటి? చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ. ఏది ఆడ్ వన్ డిఫరెంట్గా ఉంటుందంటే ఫుట్బాల్, క్రికెట్, హాకీ 3 అవుట్డోర్ గేమ్స్ అండి. అంటే బయట ఆడతారు, గ్రౌండ్లో ఆడాలి. చెస్ అనేది ఇండోర్ గేమ్ అండి. అంటే ఇంట్లో ఆడుకోవచ్చు, ఎక్కడైనా ఆడుకోవచ్చు. చిన్న మన బెడ్రూమ్లో కూడాను మనం ఆడుకోవచ్చు అనమాట. చెస్ అనేది ఇండోర్ గేమ్. ఓకేనా? సో ఇది ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఇది ఫస్ట్ 1 ఆప్షన్ అవుతుంది అనమాట. ఇది ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఓకేనా? థ్యాంక్ యూ.